5 ఏళ్లుగా కరువును కప్పిపెట్టే ప్రయత్నం, 4 ఏళ్లు ప్రకటనే చేయని వైసీపీ సర్కార్, కొత్త ప్రాజెక్టులు లేవు, పాతాళానికి నీటి నిల్వలు, వెలుగొండ గ్రహణం, కరువు కోరలో ప్రకాశం డెడ్ స్టోరేజీకి చేరిన ప్రధాన జలాశయాలు, 4వ వంతు కంటే తక్కువగా నిల్వలు, ట్యాంకర్లతో తోటలతో అడుపుకుంటున్నటువంటి రైతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ ఉన్న జంప్ అయ్యారు అంటూ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి భీమిలి నియోజకవర్గం పరిధిలో బస చేసిన సీఎం వైసీపీ అధినేత జగన్కు సొంత పార్టీ నాయకులు గుడ్ బై చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం కునులవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మహంతి వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ అల్లి రామారావు, వార్డు సభ్యులతో పాటు గ్రామానికి చెందిన 500 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కుసులవాడ పంచాయతీ సర్పంచ్ వెంకటలక్ష్మి భర్త శివాజీ జగన్ మీడియా ఆనందపురం మండల విలేకరుగా ఉన్నారు. అయితే వైసీపీ పాలనపై విసుగు చెందిన శివాజీ ఆదివారం ఆ మీడియాకు కూడా రాజీనామా చేసి తన భార్య సర్పంచ్ వెంకటలక్ష్మి ఇతర వార్డు సభ్యులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడి జగన్ పాలన పట్ల ప్రజలంతా తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మోసపూర్తి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేశారని ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రసంగాలు లేవు,